జీవితం అనేది పెద్ద బేరం. దానిని మనం ఏ విలువ చెల్లించకుండా పొందుతాం. మంచి అల్లుడు దొరకటం కొడుకు లేని లోటు తీరటం లాంటిది. చెడ్డ అల్లుడు దొరకటం నీ కూతురిని కోల్పోవటం లాంటిది. పెళ్లి చేసుకొని గొర్రెల మందలో కలుస్తావా, లేదా చేసుకోకుండా సింహంలా సింగిల్గా తిరుగుతావా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. వదులైన నాలికలు చెడ్డ చేతుల కంటే అధ్వానంగా ఉంటాయి. వాదించటం మొదలుపెట్టే ముందు రుజువులున్నాయో లేదో చూసుకో. మరీ అంత తీయగా ఉండకు, మింగేస్తారు నిన్ను. మరీ అంత చేదుగా కూడా ఉండకు, ఊంచేస్తారు నిన్ను. 10 మంది అమ్మాయిలను ప్రేమించటం తేలికే, కానీ 10 మందిని వదిలేయటం చాలా కష్టం. నిజమైన భాగ్యస్వామి దొరికిన వాడికి నిజమైన నిధి దొరికినట్టే. భయం లేకపోతే పాపపు పని కూడా తీయగానే ఉంటుంది. మేకకు ముందు నిలబడకు, గుర్రం వెనకాల నిలబడకు, మూర్ఖుడికి ఏ పక్కన నిలబడకు. దానం చేయటం వల్ల ఏమీ ఖరీదు కాదు అంటే ప్రపంచం మొత్తం దాతలతో నిండిపోయేది. నువ్వు ఒక పెద్ద షాప్ ప్రారంభించటానికి ముందు నవ్వటం నేర్చుకో. నీ నాలుకకు నాకు తెలీదు అనే పదాన్ని అలవాటు చేయి, లేకపోతే నీకే కష్టం. నేను పెళ్లి చేసుకున్నందుకు బాధపడ్డాను. ఎప్పటి వరకు అంటే 2 చేసుకున్నవాడు నాకు కనపడే వరకు. నీకు ఏదైతే అవసరమో అది ఇంకొకటికి అవసరం లేనిది, ఇంకొకటికి అవసరం ఉన్నది నీకు అవసరం లేనిది. నొప్పి అనేది తెలియని వాడు మనిషి అయితే అయ్యుండడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.